ఇప్పుడు దాకా ప్రతి వీడియో ఏదో రకంగా మీకు హెల్ప్ అయింది. అవునన్నా. ప్రతి వీడియో హెల్ప్ అయింది మీకు. అవును. నాకు ఇప్పుడు నేను చెప్పే విషయం, అవును. ఈ ఇంటర్వ్యూ వల్ల అవును. నాకు మైండ్ సెట్ చెప్తుంది, అవును. పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీరు హెల్ప్ పొందబోతున్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర త్వరలో మీరు వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ అన్న. ఇద్దరు పిల్లల్ని తీసుకొని అన్న మ్యాక్సిమం 3 minutes మీ గురించి ఆయన స్పీచ్ ఇస్తారు. అన్న. ఇది జరగకపోతే నన్ను అడగండి, త్వరలో జరుగుతుంది, నా ద్వారా జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఒక విషయం వీడియో తెలియదు మీకు అంటే, నేను ఇది లైవ్ ద్వారా నేను కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు పవర్ స్టార్ది ఏ సినిమా రిలీజ్ అయినా కానీ మా హన్మకొండ వరంగల్లో పెద్ద బ్యానర్ ఉంటుంది నాది, పెద్ద ఫోటోతో, నేను వీర అభిమాని. అయితే ఏంటంటే వాస్తవంగా నాగార్జున, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరంటే నాకు విపరీతం. అంటే నాగార్జున లాగానో హెయిర్ స్టైల్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లనే హెయిర్ స్టైల్, ఇట్లనే అంటే నాకు బాగా ఇష్టం వాళ్ళ హెయిర్ స్టైల్, యాటిట్యూడ్ నాకు బాగా ఇష్టం ఉండి నేను ఎప్పుడు హెయిర్స్ ఇట్లా పెంచుకోవడము అది నాకు ఇష్టం. మంచి కాదని నన్ను ఒక విషయం చెప్తా, ఒక్క ఎమ్మెల్యేగా గెలిచినా కానీ అసెంబ్లీని గడగడలు ఆడించేస్తాడన్న. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలవని అసెంబ్లీలో తను మాట్లాడే ప్రతి మాటలు వింటే నిజంగా అరే ఇంత నాలెడ్జ్ ఉందా పవన్ కళ్యాణ్ సార్కి. అంటే చిరంజీవి వాళ్ళు కూడా ఇంత మంచి ఇట్లా మాట్లాడలేరు. అంటే ఎంత పుస్తకం పఠనం చేస్తే, ఎంత బుక్స్ రీడింగ్, అంటే ప్రపంచం గురించి, సమాజం గురించి ఎంత చదివితే అంత మంచిగా మాట్లాడతాడు. ఒక్కొక్క ఆణిముత్యం మాటలు, అది మంచికి ఆణిముత్యం, చెడుకు వేరే. అది ఒకటి ఏంటంటే, ఆయన ఇన్ని సంవత్సరాలైనా కూడా మెగా ఫ్యామిలీలో ఒక ఈవెంట్ జరిగినా ఏం జరిగినా కూడా వెళ్లకుండా ప్రజల కోసం ఆయన పోరాటం. ఈ రోజున ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. మీరు అన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దడదళ్ళాడిస్తారు. ఎమ్మెల్యేగా పోటీ అయితే, ఎమ్మెల్యే అవ్వకపోయినా కూడా చాలా మంది దడదళ్ళాడుతున్నారు. ఎందుకంటే ఆ ఫోర్స్ అలా ఉంది. ఏమండి ఈ రోజున టీడీపీ అంటే ట్రాక్ డైవర్ట్ అవుతుందని కాదు. సో టీడీపీకి మద్దతు ఇచ్చి, టీడీపీ ప్రజలు అంటే టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మన నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి గారు, వీళ్ళందరూ కూడా జనసేన జెండాలు పట్టుకుని ఒక ఫోటో చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇదిరా వచ్చి సాధించారు. అపోజిషన్ పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనకి, వాళ్లే జనసేన జెండా పట్టుకునేలా చేశారంటే ఆయన నిజాయితీ, నిహితి, ఆయన మాట ఖచ్చితం. కాబట్టి ఈ రోజున మీరన్నట్టు ముందుకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు కలిసి, ఆయన సీఎం అయినా పర్లే, పొర్రపాటును కానీ సీఎం అయితే మాత్రం ఎవరిని బతకనివాడు, ఒక్కడ సినిమా చూపించేస్తాడు. ఏంటంటే సమాజంలో మార్పు రావాలని కోరుకునే ఒక మంచి వ్యక్తులలో పవన్ కళ్యాణ్ సార్ ఒకరు. ఎందుకంటే అవినీతి లేని సమాజాన్ని కోరుకోవాలి, అది సాధించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో అయితే వస్తుండు. దేవుడి దయ వల్ల సార్కి అందరు సపోర్ట్ చేసి గెలిపిస్తే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అయ్యో మాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, అంత మంచి నాయకుడు మా తెలంగాణలో ఉంటే అయిపోగా రాని మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అటు కూడా వస్తుంది, ఇటు కూడా వస్తుంది త్వరలో. అంటే మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు సరే ఎక్కడున్నా కానీ మన తెలుగువాడు మంచి హీరో, మంచి అందగాడు, కాబట్టి మనకు ఆయన చూస్తే చాలా స్క్రీన్ మీద అన్న ఒక ఉద్దేశంతో అయితే బ్రతికిన వాళ్ళు. ఆయన చూస్తూ సినిమాకి ఎందుకు పోతాం, పవన్ కళ్యాణ్ సినిమా ఎట్లయినా ఉండని దాన్ని 10 సార్లు చూస్తాం మేము. అంటే అది ఆయన చూస్తే సరిపోద్ది, మాకు అడుగునే అట్లా. తెలుగు సినిమాలో హీరోలు అందరూ కూడా చాలామంది సహాయం చేశారు. అవును. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎడం చేతికి కుడి చేతికి కూడా తెలియకుండా చాలామందికి హెల్ప్ చేశారండి ఆయన. సో ఇప్పుడు రాజకీయాల్లో వచ్చారు కాబట్టి పార్టీ కార్యాలయం దగ్గరకు రమ్మని ఒక ఫోటో తీయాల్సి వచ్చి దానివల్ల బయటకు పడుతుంది. కానీ అనాథాశ్రయంలో సంబంధించిన ఒక పెద్ద ఆవిడ వస్తే ఎంత హెల్ప్ చేశారు. మేము సైతానికి సంబంధించి ఆవిడ ఎలా చెప్పుకుంది. పావలా శ్యామలా గారి దగ్గర నుంచి ఎంతోమంది, కొంతమంది ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ₹1,00,000 సపోజ్ ₹1,00,000 ఒక ఆదాయం అనుకుందాం, కోటొద్దు, ₹1,00,000 అనుకుందాం, మ్యాక్సిమం 60% సేవా కార్యక్రమాలకు వెళ్ళిపోతుంది. సో అదే బరిలో పవన్ కళ్యాణ్ గారు సింగిల్ హ్యాండ్, వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన దగ్గర నుంచి ఎంత వెళ్తుంది, ఎంత డబ్బు ప్రజలకి హెల్ప్ అవుతుంది అనేది. ఆయన సీఎం అవసరం లేదు, పిఎం అవసరం లేదు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక నాయకుడు ఎలా ఉండాలనేది క్లియర్ కట్గా మనకు చూపించారు. అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒక ప్రమాదం జరిగింది. ఫస్ట్ వచ్చి చెక్ ఇచ్చారు ₹50,000. కొంతమంది ఏమన్నారు తెలుసా, వాళ్ళ దగ్గర చెక్ తీసుకుంటే మేము ఇవ్వము అని చెప్పారు.
మీరు ఎంత ఇచ్చిన అవసరం లేదు, మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చెక్కు చాలని చెప్పి వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో వైజాగ్ విజయనగరంలో ఒకప్పుడు హుద్దుద్ వచ్చింది, ఫస్ట్ రోడ్డుకు పవన్ కళ్యాణ్ గారిది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టిన ప్రతిసారి ఏదో ఆటంకం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి సపోర్ట్ గట్టిగా ఉంది. సో ఏదేమైనా సరే నాగరాజు గారు, మీ పిల్లలు, మీ కుటుంబం రేపొద్దున్న ఎలాంటి బాధలు లేకుండా తొందరగా ఒక 2 మెట్లు ఎక్కేసి తొందరగా మీరు ఇండస్ట్రీ పరంగా ఒక మంచి సింగర్గాను, ఒక మంచి రైటర్గాను వచ్చే సినిమాల్లో ఒక మంచి గుర్తింపు రావాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పవన్ కళ్యాణ్ గారి మీద మా ఫ్యాన్స్ అందరం కలిపి మీకు డబ్బులు ఇస్తాం. ఇప్పుడు పాడమంటే ఒక పాడదాం అంతలా. ఒక పాట కావాలి నాకు. జనం కొరకు పుట్టిన నేత, జనబంధువు మన పవనన్నా, తనకంటూ తిరుగులేదురా, తన గుండె నిండ సేవ గుణం రా, అరే భయమన్న మాటను లెక్క చేయనోడురా, అందరి మేలును కోరే పవన్ కళ్యాణ్ అన్నరా, జనసేన జెండ బట్టి పులిలా కదలినాడురా, జనం మెచ్చిన నేత మనసు మల్లె తోట, మార్చగా అడుగేసనయా పేదల తలరాత, జనం మెచ్చిన నేత మనసు మల్లె తోట, మార్చగా అడుగేసనయా పేదల తలరాత. అవుట్పుట్ ఎమ్మట వచ్చేసింది. సో ఫ్యాన్స్ రేపు మన అడుగు ముందు ఉంటుంది కాబట్టి ఈ సాంగ్ కూడా బ్యాక్గ్రౌండ్లో సౌండ్లు బద్దలాసిపోవాలి. సో మేమందరం మా తరపున హెల్ప్ ఉంటుంది మీకు ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ అన్న.